నమస్తే అండి అందరికీ. చాలామంది కవులు ప్రేమని చాలా గొప్పగా వర్ణించారు కదా. యాక్చువల్గా లవ్ వచ్చేసి 2 రకాలు ఉంటుందండి. ఫస్ట్ వన్ ఏంటంటే డిపెండెన్సీ లవ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ డిపెండెన్సీ లవ్. సో ఈ డిపెండెన్సీ లవ్ అండ్ ఇంటర్ డిపెండెన్సీ లవ్ ఈ రెండిటి గురించి తెలుసుకునే ముందు అసలు ప్రేమ ఎలా కలుగుతుందో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ సైట్లోనే ప్రేమ పుట్టింది అంటారు కదా. ఎలా అంటే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ అపీరెన్స్ చూస్తారు. అంటే ఫస్ట్ ఫిజిక్ని చూస్తారు. ఫిజిక్స్ చూశాక ద వే దే ఆర్ డ్రెస్సింగ్, ద వే దే ఆర్ వాకింగ్, ద వే దే ఆర్ స్పీకింగ్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఫస్ట్ సైట్ లవ్ అనేసి అంటారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఆ పర్సన్ ఇష్టాలు అంటే ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య ఇష్టాలు అనేవి మ్యాచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు కూడా ప్రేమ కలిగే ఛాన్సెస్ ఉంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లవర్స్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్లో ఏంటంటే సపరేషన్ ఎక్కడొస్తుంది అంటే ఫస్ట్ అపీరెన్స్ చూసి ఇష్టపడతారు కదా. తర్వాత ఏంటంటే ఆ వ్యక్తితో ఉన్న కొద్దీ వాళ్ళలో ఉన్న లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు సపరేషన్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ వన్లో కూడా ఈ ఇష్టాలు మ్యాచ్ అయ్యాయి అనుకుంటారు కదా. ఎక్కడైతే వాళ్ళ ఇష్టాలకి క్లాష్ వస్తుందో అప్పుడు కూడా సపరేషన్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్లో చాలా రేర్ కేసెస్లో సపరేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య చాలా అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి పీక్లో ఉంటాయి. సో వాళ్ళ సపరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సరే, ఇదంతా వదిలేస్తే అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకునే ముందు అది 2 రకాలని చెప్పాను కదా, చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే డిపెండెన్సీ లవ్. ఈ డిపెండెన్సీ లవ్ అంటే ఏంటంటే ఆ పర్సన్తో మీకు నీడ్ ఉంటుంది. ఏ విధమైన నీడ్? మానిటరీ బెనిఫిట్ కానీ లేదా ఫిజికల్ నీడ్ కానీ. ఓకేనా? సో ఆ ఒక పర్సన్ మీద డిపెండ్ అయిపోతారు కంప్లీట్గా. ఎలా అంటే ఆ పర్సన్ నుంచి మనీ కోసమో లేకపోతే వాళ్ళతో ఫిజికల్ ఇంటిమసీ కోసమో ఈ రెండిటి కోసమో అన్నట్లే ఉంటుంది. దీన్నే డిపెండెన్సీ లవ్ అంటారు. ఇది అంతగా బాగోదు. సరే, యాక్చువల్ డివైన్ లవ్ అంటే ఏంటో చూద్దామా. డివైన్ లవ్ అంటే ఇంటర్ డిపెండెన్సీ లవ్. సో ఈ ఇంటర్ డిపెండెన్సీ లవ్ అనేది ఇందులో లవ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ మీ ప్రెజెన్స్లో ఉన్నా తనతో మాట్లాడుతూ ఉన్నా మీకు ఎక్కడ లేని హ్యాపీనెస్ వస్తుంది. చాలా ఎక్స్ట్రీమ్ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతారు మీరు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఆ పర్సన్తో ఉన్నంతసేపు మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. ఎప్పుడు కూడా మన బ్రెయిన్ అనేది తిరుగుతూ ఉంటుంది చాలా కొన్ని వేల థాట్స్ తోటి. మనం కనబడడానికి ఇక్కడే ఉంటాం కానీ మన బ్రెయిన్లో చాలా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. కానీ మీరు ప్రేమించిన వ్యక్తి మీ సమక్షంలో ఉంటే మీ బ్రెయిన్ అనేది ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది. అక్కడ దానికి ఇంకా వేరే థాట్స్ ఏవీ ఉండవు. తనొక్కరే, ఆ ఒక్క పర్సన్ గురించి మాత్రమే థాట్స్ ఉంటాయి. అదే డివైన్ లవ్ అంటే. సరే, ఈ డివైన్ లవ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన మీరాబాయి అండి. ఎస్, కృష్ణ డివోటీస్ అందరూ కూడా డివైన్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే కృష్ణ దగ్గరికి వెళ్ళగానే అదేం మాయో తెలీదు, అన్నీ మర్చిపోతూ ఉంటారు. జస్ట్ హిస్ ప్రజెన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. చాలా కృష్ణ గురించి చాలా మంచి సాంగ్స్ సింగ్ చేస్తూ ఉంటారు. ఆ తన్మయత్వంలో వాళ్ళని వాళ్ళు మర్చిపోయి డాన్స్ చేస్తూ ఉంటారు. సో డివైన్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. వాళ్ళ ప్రెజెన్స్ని మనం చాలా ఎంజాయ్ చేస్తాం. అదే డివైన్ లవ్. అండ్ అదే డివైన్ లవ్వే ఇంటర్ డిపెండెన్సీ లవ్ అనుకున్నాం కదా. ఈ ఇంటర్ డిపెండెన్సీ లవ్లో ఏమవుతుందంటే ఒకరినొకరు అప్లిఫ్ట్ చేసుకుంటారు. అంటే ఈ డివైన్ లవ్ వల్ల ఒకరినొకరు సహకరించుకొని వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇదండి ప్రేమ అంటే. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నాతో టచ్లో ఉండండి. మీ విలువైన
అభిప్రాయాలని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.